హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో మనకి హైదరాబాద్లో చార్మినార్ ఏరియాలో స్ట్రీట్ షాపింగ్, నైట్ లైఫ్, అలాగే ఫుడ్ ఎంత ఫేమసో అదేవిధంగా వరంగల్లో ఒక ఏరియా అంతే ఫేమస్. సో ఆ ఏరియా ఏంటిదో తెలుసుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఆ ఏరియాకి అయితే నైట్ వెళ్ళిపోయాం. అండ్ అక్కడ బ్యారికేడ్స్ పెట్టి లోపలికి వెహికల్స్ అలౌ చేయట్లేదు. సో మనం బయటే వెహికల్స్ రోడ్డు మీద పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి. అండ్ పోలీసులు చాలా బందోబస్తుగా ఉన్నారు. అండ్ లైక్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా. సో ఆ ఏరియా వచ్చేసి పోచార్ మైదాన్ ఏరియాలో ఉన్న మండీ బజార్. సో ఈ మండీ బజార్కి నైట్ లైఫ్ అలాగే రంజాన్ సీజన్లో చాలా బిజీగా ఉంటుంది. సో అలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది నేను విత్ తెలీజా అలాగే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయాం. సో అరౌండ్ మేము నైట్ 11:30కి రీచ్ అయిపోయాం. సో ఇక్కడ మేము ఏ ఫుడ్ తిన్నాం, లైక్ హలీం కానీ హరీస్ వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది, వాటి ప్రైస్ ఎలా ఉంది, అదేవిధంగా బిర్యానీ మీ హోటల్లో బిర్యానీ తిన్నాం అలాగా టేస్ట్ ఎలా ఉందో ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో గైస్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మీరు ఈ ఇయర్లో హలీం కానీ హరీస్ కానీ తిన్నారా? అండ్ మీ ఏరియాలో ఏ హోటల్ బిర్యానీ టేస్ట్ బాగుంటుందో తప్పకుండా కామెంట్ చేయండి. సో అరౌండ్ 9:20కి అయితే మేము వ్లాగింగ్ స్టార్ట్ చేసాం. చూడొచ్చు ఎంత బిజీగా ఉందో. సో ముస్లిం సహోదరులు లైక్ రంజాన్ సీజన్లో వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ఆ ఫాస్టింగ్ బ్రేక్ చేస్తూ తినడానికి కానీ షాపింగ్ చేసాను కానీ మండీ బజార్కి తప్పకుండా వస్తారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ ఏరియా చాలా అంటే చాలా క్రౌడ్గా, చాలా లైక్ స్ట్రీట్ లైఫ్తో చాలా లైవ్లీగా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మాకైతే డబల్ కా మీఠా అలాగే ఈ కద్దు కా ఖీర్ కనిపించింది. అండ్ మేము ఒక 3 plates ఆఫ్ హలీం తీసుకున్నాం. ఇట్స్ కాస్ట్ ఆఫ్ లైక్ మటన్ హలీం అరౌండ్ 180 రూపీస్. అండ్ చికెన్ హరీస్ వచ్చేసి 120 రూపీస్ ప్లేటు. సో ఆ విధంగా మేమైతే ఈ వీడియోని హలీంతో స్టార్ట్ అయిపోతున్నాం. చూస్తాను నోరు ఊడిపోతుంది అసలు. ఫస్ట్ టైం ఇయర్లో లైక్ ఫాస్టింగ్ ఫ్రేస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం హలీం తినబోతున్నాం. అండ్ నాకైతే చాలా ఇష్టం హలీం. మీరు ఎంతమందికి హలీం ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి. సో ముఖ్యంగా అసలు లెమన్ కానీ క్యారెట్స్, ఆనియన్స్ ఎవరు క్యారెట్ అని లెమన్ ఇస్తారు. పైన ఫ్రై చేసిన ఆనియన్స్ సూపర్ ఉంటాయి. చికెన్ హరీస్ అంట, చికెన్ అవసరం లేదు. ఆ టేస్ట్ చెప్పదా ఎట్లుందా? తిన్నా చెప్పు. ఎందుకు ప్రశాంత్ దాక్కుంటున్నాడు ఎందుకు? చెప్పు మామూలు చెప్పు ఎలా ఉందో. ఓకేనా? నువ్వు చెప్పని. ఓకేనా? ఆశీష్ ఓకేనా? చూడండి సార్ అందరూ. సో గైస్ మేమైతే హోటల్ తయాబ్, సో పక్కనే ఖుర్షీద్ హోటల్ కూడా ఉంది. సో ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఖుర్షీద్ చాలా ఫేమస్. బట్ హోటల్ తయాబ్లో ఎలా ఉంటుంది అయితే హలీం తీసుకున్నాం. సో మటన్ అయితే కొంచెం లైక్ మటన్ బోన్స్ అయితే కొంచెం వస్తున్నాయి. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో మనకైతే హైదరాబాద్లో పిస్తా హౌస్ లైక్ కొన్ని ఉంటాయి, షాగ్ హౌస్ ఎలానో ఫేమస్. అదేవిధంగా వరంగల్లో ఖుర్షీద్ హోటల్ బిర్యానీకి అంతే ఫేమస్. నైట్ 12-1 వరకు ఉంటుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ మేము ట్రై చేసిన ఐటమ్ వచ్చేసి కద్దు కా ఖీర్. చాలా బాగుంది అసలు. 50 రూపీస్ బాక్స్ వచ్చేసి టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అంటే రంజాన్ స్పెషల్ పెట్టారు ఇక్కడ మొహబ్బత్ కా షర్బత్. ఇప్పుడు ఆర్డర్ చేసావా? ఎంత గ్లాసు? ఎలా ఉంది? అని గ్లాస్ 20 అంట. ఆ ఫోటో ఫోటోదా? ఎలా ఉంది? వాటర్ మిలన్ మిల్క్. ఎంతుందో? 980 అన్న వీడియో.
ఎలా ఉంది? సో గైస్, ఆ విధంగా ఒక అత్తర్ బాటిల్ తీసుకున్నాం. సో ఈ అత్తర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 100 రూపీస్. సో స్మెల్ చాలా బాగుంది. అండ్ మనకి ఇరాన్ చాయ్ కూడా రీసెంట్గా కేఫ్ ఓపెన్ చేసినట్టు కొత్తగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనకి చూసారు కదా, లైక్ కుర్తాలు కానీ, డ్రెస్ మెటీరియల్స్, వాచెస్, లేడీస్ సంబంధించిన జ్యువెలరీస్ కానీ, అదేవిధంగా చాలా ఐటమ్స్ అయితే మనకి ఆల్రెడీ షాపింగ్ జరుగుతున్నాయి. ఫుల్ ఆన్ హ్యాపీగా షాపింగ్ చేస్తున్నారు అందరూ. సో వి కేమ్ బ్యాక్ టు హోటల్ ఖుర్షిద్. సో ఇక్కడ మేము బిర్యానీ తిందాం అనుకున్నాం అండ్ టైం వచ్చి అరౌండ్ 12-10 అవుతుంది. బట్ వీ వెయిటెడ్ ఫర్ అరౌండ్ 15 minutes టు గెట్ ఎ ప్లేస్. సో మేము ఏదో ఒక సింగిల్ ప్లేట్ లాగా అలా 2 సింగిల్ ప్లేట్స్ ఆఫ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. ప్రైస్ వచ్చేసి ఒక ప్లేట్ 160 రూపీస్. సో మనం సెల్ఫ్ సర్వ్ చేసుకోవాలి. సో వాళ్ళు పెట్టి వెళ్ళిపోయారు. అంత రష్ కింద చాలా బిజీగా ఉంటుంది. సో హైదరాబాద్లో మనకి ఎలా అయితే కొన్ని హోటల్స్ బిర్యానీకి ఎంత ఫేమస్, ఇదే ద సేమ్ వే వరంగల్లో కూడా ఖుషీద్ హోటల్ బిర్యానీకి చాలా ఫేమస్ చికెన్ బిర్యానీ. సో లేట్ నైట్ 12:30 వరకు కూడా మనకి 1 వరకు కూడా బిర్యానీ అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో ఎలా ఉంది? ఓకేనా? మొత్తానికైతే ఎలేజాకి అయితే బిర్యానీ నచ్చింది. కొంచెం స్పైసీగా ఉన్నా పర్లేదు అనుకున్నాం. బట్ మనకి మజ్జిగ ఇచ్చారు. సో కొంచెం వాటర్ ఉన్నాయి. సో దాన్ని టచ్ చేయలేదు. మనకి ఎదుగుగానే కొంచెం చికెన్ గ్రేవీ పెడతారు. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే వితౌట్ గ్రేవీ తినొచ్చు. సో మొత్తానికైతే చికెన్ టెండర్గా చాలా బాగుంది. సో పండు అయితే ఫినిష్ చేశాడు కంప్లీట్గా, ఏం లిఫ్ట్ అవుట్ చేయకుండా. బట్ సెంట్రల్ ఏసీ ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి. దీనివల్ల మనకి ఎక్కువ తెచ్చిన బిర్యానీ అనేది త్వరగా చల్లారిపోతుంది. అదొకటి మైనస్ పాయింట్. మిగతా అంతా ఓకే. అండ్ మిగిలినంత మంది మంచిగా ట్రై చేస్తుంటే ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. సో గైస్, నేనైతే మొత్తానికైతే ఫర్ ద చాలా ఇయర్స్ తర్వాత ఖుర్షిద్లో అయితే చికెన్ బిర్యానీ తినేసా. నాకైతే బాగా నచ్చింది. సో గైస్, దిస్ ఇస్ ఓవరాల్ ట్రిప్ అండ్ వాక్ రిగార్డింగ్ ఇన్ మండి బజార్ ఇన్ వరంగల్. సో ఈ విధంగా మీలో ఎంతమంది చార్మినార్, హైదరాబాద్లో చార్మినారే కాకుండా ఒకవేళ వరంగల్లో ఉండి మీరు మండి బజార్కి వెళ్ళి ఉంటే, షాపింగ్ చేసి ఉండి, లేకపోతే ఫుడ్ తిని ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన ముస్లిం సహోదరులందరికీ అడ్వాన్స్గా ఈద్ ముబారక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.